హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు మరో కొత్త కథ చెప్పబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ కథ నిజాం నవాబుల కాలం నాటి పెత్తందారి వ్యవస్థలో దొరల జులుంకి తలొంచి బతికే ఓ యువజంట గుండెల్లో మొలకెత్తిన తిరుగుబాటు అంకురం. నడక నేర్చిన చంటిబిడ్డ చంకకెత్తుకుంటే గుక్కపట్టి ఏడ్చి నేల మీద దించగానే నవ్వుతూ అడుగులేస్తుంది. వేరిడంత లేని బుడ్డోడు గుడిసెలో నుంచి వీధిలోకి రాగానే సంబరంగా చిందులేస్తాడు. గూడు విడిచిన వెన్నెల గువ్వలు నీలాకాశంలో రెక్కలు విప్పుకుని రివ్వున ఎగురుతాయి. ప్రతి జీవి కోరుకునేవి, కోరుకోవాల్సినవి ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలే. ఈ చిన్న కథలో నేను చెప్పదలుచుకున్నది అదే. అలవాట్లేని తెలంగాణ యాస, తప్పులు దొర్లితే సారీ. ఇక కథ వినండి. తూర్పు కొండల మాటున కమ్ముకున్న చిమ్మ చీకట్లని చీల్చుకుంటూ తొంగి చూస్తున్న ఎర్రటి సూర్యుడి కిరణాలు గుడిసె సందుల్లోంచి సూదుల్లా గుచ్చుకోవడంతో ఆదమరచి నిద్రవుతున్న మళ్ళీ నిమ్మళంగా కళ్ళు తెరిచి పక్క మీద నుంచి లేచింది. మెడ చుట్టూ దండలా మెలేసుకున్న మొగుడి చేతుల్ని సుతారంగా ఇడిపించుకుని కూసింత దూరంలో నులక మంచం మీద ముడుచుకుని పండుకున్న సంటిదానికి బుడ్డోడికి చాదరగప్పి గుడిసెలోంచి ఎలపటకొచ్చి చూర్లోంచి పందుం పొల్ల తీసి పడుదోముకుంది. ఇంటి ముంగట కళ్ళాపి జల్లి ముగ్గేశాక పొయ్యి కాడికొచ్చి పిడకముక మీద కూసింత కిరసనాయిలు పోసి నిప్పు రాజేసింది. దొడ్డు బియ్యం నూక సత్తుగిన్నెలో పోసి కడిగి పొయ్యెక్కించి కందికట్ట ఇరిసి మంట ఎగదోసింది. అంబలి కళాపెళ ఉడికినాక దించి పక్కనెట్టి కుసింత జొన్నపిండి కలిపి రొట్టెలు చేసి నంచుకోవడానికింత ఉల్లికారం నూరి ఆ కమ్మటి వాసన గుండె నిండా పీల్చుకుంటా వెళ్ళి మొగుణ్ణి తట్టి లేపినాది. సింధురుడు మగతగా పక్కకు మసలి బద్ధకంగా ఒళ్ళిరుచుకున్నాడు. అబ్బా, ఏందే మళ్ళీ బంగారం అసంటి కలత్తా ఉంటే పనిమాల వచ్చి చిటికలో చెదరగొట్టినావు. మొగుడికేసి ఊరచూపులు చూసింది మళ్ళీ. అంత మంచి కళ వచ్చినాదా మావా? అదేంటో జరంత నాకు చెప్పరాదే. సింధురుడు హుషారుగా లెగిసి కూర్చుని, మరే నువ్వంట కళ్ళకు కట్టుకొని ఊరెళ్ళపట్టున్న మైసమ్మ గుడి కాడికి బోనం ఎత్తుకొని ఉయ్యారంగా అడుగులేస్తా ఉంటే నేనేమో శివాలెక్కి నీ ముంగట సింధులేస్తున్నానంట. మస్తు కల కదా, గళ్ళకోకలో నువ్వు భలే ముద్దుగుండావే మళ్ళీ అంటూ పెళ్ళాం బుగ్గ మీద ప్రేమగా చిటికేశాడు. మళ్ళీ మురిపంగా మూతి ముక్కు ఇరిసి, బారెడు పొద్దెక్కిందాకా పడుకుంటే ఇసొంటి పగటికల్లే వస్తాయి. లేచి కూసింతసేపు బిడ్డల్ని భద్రంగా చూసుకో. నేను ఆ పటేల మతానికి వెళ్ళి జీతం పైసలు అడుక్కొస్తా. పండక్కి బుడ్డోడికి లాగు చొక్క సంటిదానికి పూల పరికిణి కొని తేవాలా. పైసలు మిగిలితే నీకు ఓ మల్లెపూ పోసుంటి మల్లెపంచ కొనాలనుంది మామ ఆశగా అంది. పెళ్ళాం మాటినగానే సింధురుడు సిన్నంగా ఓ నవ్వు నవ్వి, ఓసోసిన ముద్దల మల్లెపూ వస్తుంటి నువ్వుండగా ఆ మల్లెపంచ నాకెందుకు చెప్పు? నేనే పటేళ్ళు అడిగి పైసలు తెచ్చి ఇయాలే టౌన్కి వెళ్ళి నీకు మంచి గళ్ళకో కొనిస్తా. సరేనా? పటేళ్ళ మతానికి పోవాలన్నావు కదా, బేగెళ్ళొచ్చాయి. సంటిది లేస్తే కాళ్ళకు చుట్టుకొని పోనీయదు అని మళ్ళీని పంపేసి నిద్రవుతున్న బిడ్డల్ని కనిపెట్టుకుంటా పక్కనే కూర్చున్నాడు. గంటకల్లా తిరిగొచ్చిన మళ్ళీ కంచంలో కూడెట్టి మాటామంతి లేకుండా మూతి పుడుచుకొని కూర్చోవడం చూసి, ఏందే మళ్ళీ సింకిసేటంత బొకంతో వెళ్ళి సింతాగంత చేసుకుని వచ్చావు, పటేలమ్మ పైసలు వేయలేదా? పెళ్ళాం కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అడిగాడు. మళ్ళీ ఇసకడక ఇచ్చిందిలే కానీ ఆ పెద్ద పటేలు నన్ను చూస్తే చాలు మాసడ్డ కథలు పడుతున్నాడు. బాసలు దోమేటప్పుడు, కసు ఉడిసేటప్పుడు సాట్ నుంచి డేగలెక్కను తొంగి చూస్తా ఎకిళ్ళ నవ్వేటోడు. నేనే ఎర్రిమకాన్ని ఆడి కడుపులో ఇంత ఇసం పెట్టుకున్నాడని అస్సలు అనుకోలేదు. ఈ పొద్దు ఆ ముద్రట్ట పొడి బుద్ధి ఏంటో తెలిసినాది. పటేలమ్మ పైసలిచ్చి లోనకెళ్ళగానే తిరిగి వస్తా ఉంటే మళ్ళీ నిన్నో మాట్లాడగాలే అంటూ పెళ్ళాం చూడకుండా నక్కుతూ నా తానికి రాబోయినాడు. నేను వెంటనే ఉరుక్కుంటా ఇంటికొచ్చేసిన. రేపటి నుంచి ఆ దేవుడిలో పనికి పోవాలంటే మస్తు భయమవుతుండాది మావా.
నువ్వు ఆడ మానేసి ఇంకేదైనా ఏరే చోట కట్టం చేసుకుంటే బతకలేమా అంటూ మొగుడికేసి జాలిగా చూస్తూ అడిగింది. చంద్రుడు నవ్వుతూ పెళ్ళాం పక్కనే సతికిలబడి, ఓ సేరి మొకమా, అంత పరేశాన్ పడతావెందుకే, గా పటేలు నీకు పండగైన ఇచ్చేటికి పిలిచుంటాడు, గంతే తప్ప నాయన లెక్కన మనల్ని సొంత బిడ్డల్లాగా చూసుకునేటోడు నిన్ను చూసి కథలపడ్డవేంటే, నీ భయమే గాని. అయినా మా తాతల కాడి నుంచి వాళ్ళ కాళ్ళ కాడే బతుకుతుండాం. ఇప్పుడు ఆ కొలు విడిచి పెడితే కట్టున పడ్డ సేపల లెక్కన గిలగిల్లాడి సత్తామే, పిల్లలు కలవాళ్ళం. నా మాటిని నువ్వేం ఫికర్ పడక నీ పని నువ్వు చూసుకో అంటా సంజాయించాడు. ఏందో మామ, ఎన్ని దినాల నుండో సెవి నిల్లు కట్టుకొని మొత్తుకుంటుండా పటేలు నువ్వు అనుకున్నంత మంచోడు కాదని. అయినా నువ్వు వినుకోవడంలే. నీకెట్టా చెబితే సవజవుతుందో నాకు తెలవడంలే. సర్లే, ఇవాళ ఒడ్లు గాదెల్లో పోయడానికి దేవుడికి పోవాలన్నావు కదా, ఆశతోనే గా పటేల్ని అడిగి ఓ బస్తా సన్నబియ్యం తేరాదు. బుడ్డోడు ముతక బియ్యం కూడు సగించటం లేదంటూ తెగ మోరాయిస్తుండాడు. ఆడి మటుకు సన్నబియ్యం రోజు ఓ ముద్ద వండి పెడతా. మొగుడికి నీళ్ళందిస్తూ అడిగింది మళ్ళీ. అట్టాగేలేవే, ఇన్ని దినాల నుంచి పటేలు కాడ పాలేరు పని చేస్తన్నా. నేనే పొద్దు గుప్పెడి గింజలకి కక్కుర్తిపడలే. అసుమంటిది ఇవాళ నోరు చేసి అడిగితే కాదంటాడా. పైగా పంట ఇరగబడినాదని పటేలు మస్తు ఖుషిగున్నాడు. ఒక బస్తా ఏందే, ఇంకో 2 అడిగినా తోలకపోరా, నీకు అడ్డేంది అంటాడు. తెస్తలే. పెళ్ళానికి ధీమాగా భరోసా ఇచ్చి పొలం దారి పట్టాడు చంద్రుడు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో చివరి ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.